సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసొస్తుందట. దాని గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఏ విధంగా ప్రాధాన్యత ఉందో గ్రహణాలకు కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో 2వ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో ఏర్పడే చివరి చంద్రగ్రహణం వేళ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశిలో 11వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు చంద్రుని ప్రభావంతో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. అంతేకాదు, ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలొస్తాయి. సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మిథున రాశి. మిథున రాశిలో 10వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మిథున రాశి వారికి చంద్రగ్రహణం కలిసొస్తుంది. ఈ సమయంలో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. కెరీర్ పరంగా కూడా ఉన్నత అవకాశాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు చేకూరుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. కర్కాటక రాశి వారి భాగ్యస్థానంలో రాహువు చంద్రువు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఇది బెస్ట్ పీరియడ్. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో 5వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగానూ పురోగతి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో 4వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కాలంలో వీరికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. వివాహితులకు పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో తల్లి నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుంది. కుంభరాశి. కుంభరాశిలో 2వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారు అనేక ప్రయోజనాలను, ధనలాభాలు పొందుతారు. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కొత్త ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆదాయం గణనీయంగా ఉంటుంది. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. చంద్రగ్రహణం వల్ల అదృష్టం వరించే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.